హలో అందరికీ, వెల్కమ్ టు మహి వ్లాగ్స్ 19. ఈరోజు నేను టమాటో పచ్చడి చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు టమాటోలు, ఒకటి దంచుకున్న వెల్లుల్లిపాయ, కొత్తిమీర, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా. ముందుగా బాండీ పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుందాం. మరి ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని గుజ్జుతో సహా వేసేసుకుందామండి. నేను తీసుకున్న టమాటాలు రసం చాలా ఉందండి. మొత్తం అన్నీ వేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసుకుందాం. ఇందులోనే ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకున్నాక మళ్ళీ ఇందులోనే కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేస్తాం. వేసుకొని కలిపి ఒక 2-3 నిమిషాలు ప్లేట్ పెట్టి ఉడకనిద్దామండి. 3 నిమిషాల తర్వాత చూసారా, ఆ టమాటా రసంలోనే టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయండి. 2 నిమిషాల కంటే కొంచెం ఎక్కువ అయి ఉంటుంది, అంతేనండి. 3 నిమిషాలు కూడా లేదు. ఇందులోనే సరిపడినంత కారం కూడా వేసుకొని కలుపుకుందాం. నేను టమాటా పచ్చడి వాటర్ యాడ్ చేయకుండా చేస్తున్నానండి. ఇలా చేస్తే చాలా బాగా కుదురుతుంది టమాటా పచ్చడి. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తీసి చూస్తే ఆయిల్ చూసారా, కొంచెం కొంచెం పైకి తేలుతుంది కదండి. ఇందులోనే కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను, అది వేసుకుందామండి. ఈ స్టేజ్లో మీరు మిరపకాయలని మధ్యలో కొంచెం కట్ చేసి ఇక్కడ వేసుకోవాలండి. తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోలేదండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. తినేటప్పుడు సూపర్ అనిపిస్తుంది. కారం తెలియకుండా ఉంటుందండి. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత మూసి పెడదామండి. రెండు నిమిషాల తర్వాత కుక్ అయింది చూడండి. బాగా ఆయిల్ మొత్తం సపరేట్ వచ్చేస్తుంది చూసారా. ఇలా బాగా టమాటా పచ్చడి కనుక ఏ కూరలైనా ఆయిల్ సపరేట్ వస్తే చాలండి, బాగా కుక్ అయినట్టే. ఇంకా ఆయిల్ చూసారా, నేను వేసిందంటే సపరేట్ అయిపోతుందండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి. నాకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అయిపోయిందండి. ఇంతే, సింపుల్, చాలా సింపుల్గా 5 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుందండి చేసేది ప్రాసెస్ మొత్తం. ఇక్కడ కొంచెం మా బాబు నాకు డిస్టర్బ్ చేస్తున్నాడండి, ఏమనుకోకండి. టమాటా పచ్చడి అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపుకొని వేడి వేడి అన్నంలో తినాలి. ఎంత నోటికి రుచిగా ఉంటుంది అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.